రోడ్డు భద్రతా ముగింపు వారోత్సవాలు ఏలూరు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజీలో ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఉప రవాణా శాఖ ఆర్డీఓ బాలేందు శేఖర్ హాజరయ్యారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల సేవలు అందుకోవడం ద్వారా సేఫ్టీగా, సులభతరంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. వాహనదారులు రహదారిలో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దీనివల్ల ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ శబ్నం మాట్లాడుతూ 0% ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఉద్యోగులు కృతనిశ్చయంతో పనిచేయడం వల్లనే ఫలితాలు సాధించామన్నారు. కానీ నువ్వు రావడం మాత్రం ఆర్టీసీ బస్సులోనే వస్తావు, ప్రైవేట్ బస్ ఎక్కవు, ప్రైవేట్ జీప్ ఎక్కరు అని చెప్పేసి నాకు జాగ్రత్త చెప్పేది అనమాట. అది ఒక్క అమ్మ చెప్పే జాగ్రత్త కాదు, అది ఆర్టీసీ మీద ఉన్న ఒక భరోసా కూడా. ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్క. వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు బస్సులో, పని చేసుకొని రిటర్న్ వస్తూ, కాలేజీకి వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు. అంత భరోసా మీ ఆర్టీసీ డ్రైవర్ మీద, ఆర్టీసీ సిబ్బంది మీద, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ పరిరక్షించే మెకానిక్స్ మీద ఈ ప్రజలందరూ కూడా పెడతారు. సేమ్ అది చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత బెంగళూరులో జాబ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ప్రైవేట్ బస్సెస్లో చాలా ఉండేవి, స్లీపర్స్ ఉండేవి, దాంట్లో ఏసీ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ అలాంటి బస్సులు పోవాలనుకున్నా కూడా లేదు, ఆర్టీసీ బస్ అయితేనే అది సేఫ్టీ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ లిమిట్స్లో డ్రైవ్ చేస్తారు, జాగ్రత్త, రోడ్డు జాగ్రత్తని పాటిస్తారు, రోడ్ సేఫ్టీని పాటిస్తారు అని చెప్పి ఇంకా చాలామందికి అలాగే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అట్లానే కంటిన్యూ చేయాలి. ఇందాక డిపిడిఓ గారు చెప్పారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా తగ్గాయని. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇంకా కిందకి తీసుకురావచ్చు. ఒక 5 నిమిషాల ఆలస్యమైనంత మాత్రాన గొప్ప ప్రాబ్లమ్స్ జరగవు. ఆలస్యం